హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియో అనేది 7th యూనిట్ యొక్క కంటిన్యూయేషన్ వీడియో. సో 7.5 అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ మనకి 7.4 వరకు మెథడ్స్ అండ్ అప్రోచెస్ అనేటివి కంప్లీట్ అయిపోయాయి. సో ఇవాల్టి క్లాస్లో కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ గురించి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సో యాజ్ యూజువల్ మీకు క్లాస్ మొత్తం నోట్స్ కూడా పీడిఎఫ్ రూపంలో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో కనిపిస్తుంది. సో అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ పీడిఎఫ్ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే కనుక వీడియోకి లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఓకే, సో కమింగ్ టు టుడేస్ క్లాస్, కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ స్టేట్ డెవలప్డ్ మోడల్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ స్ట్రాటజీస్. సో ఇక్కడ చూసుకుంటే కన్స్ట్రక్టివిజం ఈజ్ బేసికల్లీ ఏ థియరీ బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్ అండ్ సైంటిఫిక్ స్టడీ అబౌట్ హౌ పీపుల్ లెర్న్. సో ఈ కన్స్ట్రక్టివిజం అనే కాన్సెప్ట్ మనకి థియరీ బేస్డ్, దేని మీద? అబ్జర్వేషన్ మీద అండ్ అలాగే సైంటిఫిక్ స్టడీ మీద. ఓకే, శాస్త్రీయ విద్య మీద మరియు అబ్జర్వేషన్ మీద. సో వీటి మీద బేస్ అయి ఉంది. అది కూడా ఏ టాపిక్ మీద? హౌ పీపుల్ లెర్న్, అంటే ఎలా మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉన్న హ్యూమన్ బీయింగ్స్ కానీ పీపుల్ కానీ ఎలా నేర్చుకుంటున్నారు అన్న దాని మీద అబ్జర్వేషన్ కానీ సైంటిఫిక్ స్టడీ కానీ కన్స్ట్రక్టివిజం యొక్క బేస్ అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే it says that people construct their own understanding and knowledge of the world through experiencing things and reflecting on those experiences. సో ఈ కన్స్ట్రక్టివిజంలో ఏది అబ్జర్వ్ చేయడం జరిగింది? పీపుల్ ఎలా వాళ్ళ నాలెడ్జ్ని వాళ్ళంతటా వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు అనేది చూడడం జరిగింది. అండ్ అలాగే సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తోటి వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు అన్న దాన్ని కూడా చూడడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ లెర్నర్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ యాక్టివ్ పార్టిసిపెంట్స్. సో కన్స్ట్రక్టివిజంలో లెర్నర్స్ ఖచ్చితంగా యాక్టివ్ పార్టిసిపెంట్స్ లాగానే తీసుకుంటాము. ఎందుకు అనంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తోటి వాళ్ళే నేర్చుకుంటున్నారు అండ్ అలాగే వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ని వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి లెర్నర్స్ ఆర్ యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఇన్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. ఓకే, సో ఇక్కడ కొన్ని కన్స్ట్రక్టివిస్ట్ ఏమేం పాయింట్స్ని బిలీవ్ చేస్తారో ఇవ్వడం జరిగింది, వాటిని చూద్దాం ఇప్పుడు. సో ఇందులో ఫస్ట్ పాయింట్, నాలెడ్జ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ నాట్ ట్రాన్స్మిటెడ్. సో నాలెడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ అవుతుంది, అంటే వాళ్ళంతా వాళ్ళని నేర్చుకుంటారు కానీ ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవ్వదు. నెక్స్ట్ వన్ ఈజ్ నాలెడ్జ్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ యాక్టివిటీ. యాక్టివిటీస్ చేయడం ద్వారా నాలెడ్జ్ అనేది పెరుగుతుందని కూడా ఇక్కడ కన్స్ట్రక్టివిస్ట్ బిలీఫ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నాలెడ్జ్ ఈజ్ యాంకర్డ్ ఇన్ అండ్ బై ద కాంటెక్స్ట్ ఇన్ విచ్ ద లెర్నింగ్ యాక్టివిటీస్ అకర్స్. సో లెర్నింగ్ యాక్టివిటీస్ ఎలా అయితే జరుగుతున్నాయో దాన్ని బట్టి, ఆ కాంటెక్స్ట్ని బట్టి నాలెడ్జ్ అనేది యాంకర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీనింగ్ ఈజ్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద నోవర్. సో మీనింగ్ అనేది ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళ మైండ్లో క్రియేట్ అవుతుంది అన్నట్టు. కన్స్ట్రక్షన్ ఆఫ్ ద నాలెడ్జ్ కూడా అక్కడే అవుతుంది అనేసి కన్స్ట్రక్టివిస్ట్ బిలీఫ్. నెక్స్ట్ పాయింట్ ఈజ్ దేర్ ఆర్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ ఆన్ ద వరల్డ్. కన్స్ట్రక్టివిస్ట్ ఏం బిలీవ్ చేసేవాళ్ళు? వరల్డ్లో మల్టిపుల్ పర్స్పెక్టివ్స్, అంటే ఒక సింగిల్ దృక్పథం అనేది లేదు, చాలా మల్టిపుల్ ఉన్నాయి అనేసి కన్స్ట్రక్టివిస్ట్ బిలీవ్ చేసేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఈజ్ మీనింగ్ మేకింగ్ ఈజ్ ప్రాంప్టెడ్ బై ఏ ప్రాబ్లమ్, క్వశ్చన్, కన్ఫ్యూజన్, డిసగ్రిమెంట్, డిజైర్ టు నో అండ్ సో. సో మీనింగ్ మేకింగ్ అనేది ఎలా చేసేవాళ్ళు? ప్రాబ్లమ్ని చూసేవాళ్ళు, క్వశ్చనింగ్ చేసేవాళ్ళు, సో ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయో చూసేవాళ్ళు, డిసగ్రిమెంట్ అయ్యేది, ఏదైనా తెలుసుకోవాలన్న డిజైర్ ఉండేది. సో వీటన్నిటితోటి మీనింగ్ మేకింగ్ అనేది జరిగేది. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఈజ్ నాలెడ్జ్ బిల్డింగ్ రిక్వైర్స్ ఆర్టికులేషన్, ఎక్స్ప్రెషన్, రిప్రజెంటేషన్ ఆఫ్ వాట్ ఈజ్ లెర్న్డ్. సో నాలెడ్జ్ని బిల్డ్ చేయాలంటే ఏం కావాలనేసి కన్స్ట్రక్టివిస్ట్ బిలీవ్ చేసేవాళ్ళు? ఆర్టికులేషన్, ఎక్స్ప్రెషన్ అండ్ రిప్రజెంటేషన్. అంటే ఏదైనా మీరు నేర్చుకుంటే ఆర్టికులేషన్ అంటే దాన్ని కరెక్ట్గా క్లియర్గా నేర్చుకోవడం అండ్ ఆ తర్వాత మళ్ళీ ఎక్స్ప్రెస్ చేయడం అండ్ ఆల్సో రిప్రజెంట్ చేయడం. దాన్ని బట్టి ఏం నేర్చుకున్నారు అన్నదాన్ని తెలుసుకోగలిగేవాళ్ళు అండ్ అలాగే నాలెడ్జ్ అనేది బిల్డ్ అవుతుంది అనేసి కన్స్ట్రక్టివిస్ట్ బిలీవ్ చేసేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీనింగ్ మే ఆల్సో బీ షేర్డ్ విత్ అదర్స్. సో మీనింగ్ మేకింగ్ కెన్ ఆల్సో రిజల్ట్ ఫ్రమ్ కాన్వర్జేషన్. సో మీనింగ్ మేకింగ్ ఇంతకుముందు వేటి మీద డిపెండ్ అవుతుంది అని చూసాము? ప్రాబ్లమ్ మీద, క్వశ్చన్స్ మీద, కన్ఫ్యూజన్ మీద, డిసగ్రిమెంట్ అండ్ డిజైర్ టు నో, అట్లా కొన్ని ఫ్యాక్టర్స్ మీద. బట్ మీనింగ్ మేకింగ్ అనేది మనము కాన్వర్జేషన్స్ ద్వారా కూడా చేయొచ్చు, అంటే ఒకరితో మాట్లాడుతూ కూడా, అంటే మన థాట్స్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకొని కూడా మీనింగ్ మేకింగ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఈజ్ నాట్ ఆల్ మీనింగ్ ఈజ్ క్రియేటెడ్ ఈక్వల్లీ. అన్ని మీనింగ్ మేకింగ్స్ అనేటివి ఈక్వల్గా క్రియేట్ అవ్వదు. మీనింగ్ మేకింగ్ అంటే మీరు అర్థం చేసుకుంటున్నారు దాన్ని. ఓకే, ఒక కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకునేదాన్ని మీనింగ్ మేకింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కన్స్ట్రక్టివిస్ట్ బిలీవ్ చేసిన పాయింట్స్ అనేది చూసాము. ఇప్పుడేమో కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ ఏంటో చూద్దాం. ఓకే, సో
According to Maslow and Page 1998, learning in constructivist terms is Maslow and Page, according to them, what is constructivist learning అనేది ఇప్పుడు కొన్ని పాయింట్స్లో చూద్దాం. ఓకే, సో మనకి ఫస్ట్ పాయింట్, బోత్ ద ప్రాసెస్ అండ్ ద రిజల్ట్ ఆఫ్ క్వశ్చనింగ్, ఇంటర్ప్రిటింగ్ అండ్ అనలైజింగ్ ఇన్ఫర్మేషన్. సో కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ అంటే ప్రాసెస్ అండ్ రిజల్ట్ అంటున్నారు. వేటికి సంబంధించిన ప్రాసెస్ అండ్ రిజల్ట్? క్వశ్చనింగ్, ఇంటర్ప్రిటింగ్ అండ్ అనలైజింగ్. ప్రశ్నించడం, ఇంటర్ప్రిట్ చేయడం అండ్ దాన్ని అనలైజ్ చేయడం, అంటే బ్రేక్ చేసి ఇన్ఫర్మేషన్ని తీసుకోవడం. సో వీటి యొక్క రిజల్ట్ కానివ్వండి, ప్రాసెస్ని కానివ్వండి, కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ అని అంటున్నారు. ఎవరు? మాస్లో అండ్ పేజ్. ఓకే, సో ఏంటి అంటే ఇక్కడ కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ అంటే మనంతట మనమే కన్స్ట్రక్షన్ చేసుకుంటాము నాలెడ్జ్ని, కాబట్టి అనలైజ్ చేస్తాము, ఇంటర్ప్రిట్ చేస్తాము. అంటే డేటా ఇంటర్ప్రిటింగ్ తెలుసా మీకు? సో ఇప్పుడు మనకి మ్యాథ్స్లో ఏదన్నా స్టాటిస్టికల్ డేటాని ఇంటర్ప్రిట్ చేయడానికి, చూపించడానికి, ప్రజెంట్ చేయడానికి పై చార్ట్స్ కానివ్వండి, బార్ డయాగ్రామ్స్ కానివ్వండి యూస్ చేస్తాం. సో అలా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో వీటన్నిటి మీద ఉన్న ప్రాసెస్ కానివ్వండి, రిజల్ట్ కానివ్వండి, కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ అని అంటున్నారు. ఓకే, సెకండ్ పాయింట్ చూస్తే, యూజింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ థింకింగ్ ప్రాసెస్ టు డెవలప్, బిల్డ్ అండ్ ఆల్టర్ ద మీనింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్సెప్ట్స్ అండ్ ఐడియాస్. సో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనకి క్వశ్చనింగ్ ద్వారా, ఇంటర్ప్రిటింగ్ ద్వారా, అనలైజింగ్ ద్వారా వచ్చిందో ఆ ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసి, థింక్ చేసి నాలెడ్జ్ని డెవలప్ చేస్తాం అండ్ అలాగే మీనింగ్ మేకింగ్ అనేది చేస్తాం. సో దాని ద్వారా మనకి కాన్సెప్ట్స్ అనేటివి అర్థమవుతాయి, ఐడియాస్ అనేటివి తెలుస్తాయి. ఓకే, సో అదే ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఇంకా ఇంటిగ్రేటింగ్ కరెంట్ ఎక్స్పీరియన్సెస్ విత్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ వాట్ ఈస్ ఆల్రెడీ నోన్ అబౌట్ ఎ గివెన్ సబ్జెక్ట్. సో ఆల్రెడీ తెలిసిన నాలెడ్జ్ నుంచి, ప్రీవియస్ నాలెడ్జ్ నుంచి కొత్త నాలెడ్జ్ని నేర్చుకోవడం, ఇంటిగ్రేట్ చేయడం రెండింటిని. సో వీటి ద్వారా కూడా కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్, టు లెర్న్ ఎ స్టూడెంట్ హ్యాస్ టు బీ మెంటల్లీ అండ్ ఆఫెన్ ఫిజికల్లీ యాక్టివ్. సో లెర్నింగ్ అనేది మెంటల్గా జరుగుతూనే ఉంటుంది ఎవ్రీ సెకండ్ ఆఫ్ అవర్ లైఫ్. ఓకే, సో లెర్నింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. అండ్ అందుకే ఇక్కడ ఏమి ఇచ్చారు అని అంటే, ఎప్పుడు కూడా స్టూడెంట్ మెంటల్గా లెర్న్ చేస్తూనే ఉంటారు, బట్ ఆఫెన్ ఫిజికల్లీ కూడా యాక్టివ్గా ఉండాలి ఫర్ లెర్నింగ్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ అకార్డింగ్ టు మాస్లో అండ్ పేజ్. ఇక్కడ ఏమంటున్నారు? క్వశ్చనింగ్ ద్వారా, ఇంటర్ప్రిటింగ్ ద్వారా, అనలైజింగ్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ని తీసుకొని థింక్ చేసి, మీనింగ్ మేకింగ్ చేసి కాన్సెప్ట్స్ని అర్థం చేసుకుంటాము. అది కూడా మనకు ఆల్రెడీ తెలిసిన కాన్సెప్ట్స్ నుంచి తెలియని కాన్సెప్ట్స్ని ఇంటిగ్రేట్ చేస్తూ. ఓకే, అదే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనము థియరిటికల్ అజంప్షన్స్ ఆఫ్ కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ చూద్దాం. సో కొన్ని అజంప్షన్స్ అబౌట్ కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్, అది కూడా థియరీ ద్వారా. ఓకే, ఇక్కడ ఏమున్నాయి మనకి? దేర్ ఆర్ 3 ఫండమెంటల్ డిఫరెన్సెస్ బిట్వీన్ కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ అండ్ అదర్ లెర్నింగ్స్. సో కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్కి అండ్ మిగతా లెర్నింగ్స్కి 3 ఫండమెంటల్ డిఫరెన్సెస్ అనేటివి ఉన్నాయన్నారు. ఏంటవో ఇప్పుడు చూద్దాం. లెర్నింగ్ ఈజ్ అన్ యాక్టివ్, కన్స్ట్రక్టివ్ ప్రాసెస్ రేదర్ దెన్ నాలెడ్జ్ అక్విజిషన్. సో వేరే లెర్నింగ్స్లో నాలెడ్జ్ అక్వైజ్ చేస్తాం, అంటే నాలెడ్జ్ని తీసుకుంటాం, బట్ ఇక్కడ మనము నాలెడ్జ్ని క్రియేట్ చేస్తాం, కన్స్ట్రక్ట్ చేస్తాం యాజ్ ఎ యాక్టివ్ లెర్నర్. ఓకే, అది వన్ ఆఫ్ ద డిఫరెన్స్. నెక్స్ట్ వన్ ఈజ్, టీచింగ్ ఈజ్ సపోర్టింగ్ లెర్నర్ రాదర్ దెన్ ప్రొవైడింగ్ ఆల్ ఇన్ఫర్మేషన్ టు ద లెర్నర్. సో లెర్నర్కి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం కాదు టీచింగ్ అంటే, బట్ టు సపోర్ట్ ద లెర్నర్ అనేసి కన్స్ట్రక్టివిస్ట్లు అన్నారు. సో అది కూడా వన్ ఆఫ్ ద డిఫరెన్స్. టీచర్స్ కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్లో సపోర్ట్ లాగా ఉంటారు, ఫెసిలిటేట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్, టీచింగ్ ఈజ్ ఎ లెర్నింగ్ టీచింగ్ కాన్సెప్ట్ రాదర్ దాన్ టీచింగ్ లెర్నింగ్ కాన్సెప్ట్. మీరు చూసుకున్నట్టయితే మనం ఎప్పుడు కూడా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అని అంటాం. ఓకే, బట్ కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్లో టీచింగ్ అనేది లెర్నింగ్ టీచింగ్ ప్రాసెస్, అంటే ఫస్ట్ నేర్చుకోవడం వస్తుంది అన్నట్టు ఇక్కడ, తర్వాతనే టీచింగ్ వస్తుంది. ఓకే, దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద డిఫరెన్స్. సో ఈ 3 ఫండమెంటల్ డిఫరెన్సెస్ అనేటివి ఉన్నాయి కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్కును మిగతా లెర్నింగ్ ప్రాసెస్కి. ఓకే, సో నౌ విల్ సీ అబౌట్ థియరిటికల్ అజంప్షన్స్. థియరిటికల్ అజంప్షన్స్ అనేటివి కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది, అవేంటో ఇప్పుడు చూద్దాము. నాలెడ్జ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ అవుట్ ఆఫ్ సెన్సువల్ అండ్ పర్స్పెక్టివ్ ఎక్స్పీరియన్సెస్. సో ఏం అజంప్షన్ ఉన్నాయి? నాలెడ్జ్ అనేది సో సెన్సెస్ ద్వారా అండ్ అలాగే పర్స్పెక్టివ్, పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్పీరియన్సెస్ ద్వారా నాలెడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ అవుతుందని వన్ ఆఫ్ ద అజంప్షన్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే, నాలెడ్జ్ ఈజ్ పర్సనల్ అండర్స్టాండింగ్ ఆఫ్ అవుట్ సైడ్ వరల్డ్ త్రూ పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో నాలెడ్జ్ అనేది వ్యక్తిగత అండర్స్టాండింగ్, వ్యక్తిగతంగా అర్థం చేసుకునే ఒక ప్రక్రియ, అది కూడా అవుట్ సైడ్ వరల్డ్ తోటి మన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ని చూడడం అన్నట్టు. సో ఇది సెకండ్ పాయింట్ మనకి. థర్డ్ పాయింట్ ఏంటి? నాలెడ్జ్ బికమ్స్ ద బేసిస్ ఆఫ్ అదర్ స్ట్రక్చర్స్ ఆఫ్ కాగ్నిటివ్ ఆఫ్ ద పర్సన్. సో నాలెడ్జ్ అనేది
వేరే స్ట్రక్చర్స్ యొక్క బేసిస్ అవుతుంది, అది కూడా కాగ్నిటివ్కి సంబంధించి అంటే బ్రెయిన్కి సంబంధించి అనేసి అంటున్నారు. నెక్స్ట్ వన్ ఈస్ లెర్నింగ్ ఈజ్ అన్ యాక్టివ్ ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్ మీనింగ్. ఇక్కడ మనకి నాలెడ్జ్ గురించి అసంప్షన్స్ అనేటివి 3 పాయింట్స్లో చూసాము. 4th పాయింట్లో ఏమంటున్నారు, లెర్నింగ్ అనేది యాక్టివ్ ప్రాసెస్ అంటున్నారు, దేనికి, మీనింగ్ని డెవలప్ చేసుకోవడానికి. సో ఇంకో అజంప్షన్ని చూసుకున్నట్టయితే ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ప్రిమైస్ దట్ పర్సనల్ అండర్స్టాండింగ్ రిజల్ట్స్ ఇన్ వేరియస్ పర్స్పెక్టివ్స్. వ్యక్తిగత అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది, అవునా, వ్యక్తిగతంగా కొన్ని కాన్సెప్ట్స్ని కొందరు వేరియస్ పర్స్పెక్టివ్స్తో అంటే డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ తోటి అర్థం చేసుకుంటారు. సో ఇక్కడ అదే చెప్తున్నారు, డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ నుంచి ఎవరైతే వాళ్ళు ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటారో దాని యొక్క రిజల్టే కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ అనేసి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ లెర్నింగ్ క్రియేట్స్ నాలెడ్జ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఏ సిచ్యువేషనల్ రియాలిటీ. అంటే మన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, రియాలిటీ ఏదైతే ఉందో, సో దాని నుంచి నాలెడ్జ్ని క్రియేట్ చేయడం లెర్నింగ్. ఓకే, ఇవన్నీ కూడా అజంప్షన్స్ ఆఫ్ కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ అప్రోచ్ యొక్క ఫీచర్స్ చూద్దాం. ఓకే, సో 7.5.3 ఏంటి మనకి కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ అప్రోచ్ ఫీచర్స్. ఇందులో ఫస్ట్ పాయింట్ మనకి మోర్ ఎక్స్పీరియన్షియల్ ఇండక్టివ్ హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్. సో కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ అంటేనే మనకి ఎక్స్పీరియన్సెస్ ద్వారా నేర్చుకుంటాము అండ్ ఇండక్టివ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. ఎందుకు అని అంటే ఆల్రెడీ తెలిసిన వాటి నుంచి తెలియని వాటిని నేర్చుకుంటాం కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్లో కూడా. ఓకే, అండ్ అలాగే హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ అంటే చేయడం ద్వారా కూడా నేర్చుకుంటాం, యాక్టివిటీస్ అనేటివి జరుగుతాయి కాబట్టి. సో మోర్ ఎక్స్పీరియన్షియల్ ఇండక్టివ్ అండ్ హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ అనేది వన్ ఆఫ్ ద ఫీచర్. నెక్స్ట్ వన్ ఈస్ మోర్ ఎంఫసిస్ ఆన్ హయ్యర్ ఆర్డర్ లెర్నింగ్. సో కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ అనేది చిన్న క్లాసెస్లో ఎక్కువగా మనం యూస్ చేయాలి. ఎందుకు, కన్స్ట్రక్షన్ అనేది వాళ్ళ ఓన్గా స్టూడెంట్స్ నేర్చుకోవాలి. ఇఫ్ స్టూడెంట్స్ డోంట్ హ్యావ్ బేసిక్స్ అంటే ఇక్కడ మనము ఆల్రెడీ తెలిసిన వాటి నుంచి తెలియని వాటిని నేర్చుకుంటున్నాం. సో పిల్లలకి ప్రీవియస్ నాలెడ్జ్ అనేది ఉంటుంది, సో బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఆ బేసిక్ నాలెడ్జ్ లేకపోతే కన్స్ట్రక్షన్ అనేది జరగదు నాలెడ్జ్ది. సో అందుకే హయ్యర్ ఆర్డర్ లెర్నింగ్ అనేది ఇక్కడ ఎక్కువగా ఎంఫసిస్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మోర్ రెస్పాన్సిబిలిటీ ట్రాన్స్ఫర్డ్ టు స్టూడెంట్స్ ఫర్ దర్ వర్క్. సో కన్స్ట్రక్షన్ వాళ్ళంతట వాళ్ళే చేసుకోవాలి నాలెడ్జ్ని కాబట్టి స్టూడెంట్స్కి రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ వర్క్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు హయ్యర్ క్లాసెస్లో చూసుకున్నట్టయితే ఒక ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం మ్యాథ్స్లో అండ్ వీ గివ్ ద హోంవర్క్ ఆఫ్ డూయింగ్ అదర్ ప్రాబ్లమ్స్. వేరే ప్రాబ్లమ్స్ని చేయమనేసి హోంవర్క్ ఇస్తాం సిమిలర్గా ఉన్న ప్రాబ్లమ్స్ని. సో వాళ్ళు అప్లై చేస్తూ ఉంటారు. సో అక్కడ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు నేర్చుకున్న దాన్ని వేరే వాటి మీద అప్లై చేసి నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటి, స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ రెస్పాన్సిబుల్ ఆఫ్ దర్ ఓన్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్సో దే ఆర్ వర్కింగ్ ఆన్ దర్ ఓన్. సో వర్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మోర్ ఎనాక్టింగ్ అండ్ మోడలింగ్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ స్కూల్. సో డెమోక్రసీ యొక్క ప్రిన్సిపల్స్ని ఎక్కువగా ఇంప్లిమెంట్ చేస్తాము స్కూల్లో ఇన్ దిస్ కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ అప్రోచ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మోర్ కోఆపరేటివ్ అండ్ కొలాబరేటివ్ యాక్టివిటీ డెవలప్స్ ద క్లాస్ రూమ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ కమ్యూనిటీ. సో ఇక్కడ కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ అప్రోచ్లో ఎక్కువగా కోఆపరేటివ్గా ఉంటారు స్టూడెంట్స్, కొలాబరేటివ్గా ఉంటారు, ఒకరికొకరికి సహాయం చేసుకుంటారు, యాక్టివిటీస్ అనేటివి ఉంటాయి. అండ్ అలాగే ఇదంతా జరగడం వల్ల క్లాస్ రూమ్లో ఇంటర్ డిపెండెంట్ కమ్యూనిటీ అనేది పెరుగుతుంది. అంటే ఒకరి మీద ఒకరు డిపెండ్ అవ్వడం అనమాట, అంటే త్రూ కాన్వర్సేషన్స్. సో ఇక్కడ మనం నేర్చుకున్నాం కదా ఇంతకుముందే, మీనింగ్ మేకింగ్ అనేది కాన్వర్సేషన్స్ ద్వారా కూడా అవుతుంది ఇన్ కన్స్ట్రక్టివిస్టిక్ లెర్నింగ్ అనేసి. సో అదే అనమాట, ఇక్కడ ఒకరి మీద ఒకరు ఇంటర్ డిపెండెంట్ అవుతారు. సో ఆ కమ్యూనిటీ అనేది క్లాస్ రూమ్లో పెరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే రోల్ ఆఫ్ ద టీచర్ యాజ్ ఎ ఫెసిలిటేటర్, గైడ్, రీసెర్చర్ అండ్ కోప్లానర్. ఆల్రెడీ చూసాము, టీచర్ ఇక్కడ హెల్ప్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు, ఫెసిలిటేట్ చేస్తారు, గైడ్లా ఉంటారు. ఓకే, సో కో లెర్నర్ అన్నట్టు ఇక్కడ మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కాకుండా లెర్నింగ్ టీచింగ్ ప్రాసెస్ అంటున్నాం. అంటే టీచర్ కూడా ఇక్కడ లెర్నింగ్ అనేది జరుగుతుంది ఫస్ట్, తర్వాతనే టీచింగ్. సో లెర్నర్ కూడా అవుతారు, కో లెర్నర్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే స్టూడెంట్స్ షుడ్ బీ యాక్టివ్ పార్టిసిపెంట్స్. ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందే నేర్చుకున్నాము. స్టూడెంట్స్ కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్లో యాక్టివ్గా ఉంటారు కాబట్టి దే ఆర్ కన్స్ట్రక్టింగ్ దేర్ ఓన్ లాంగ్వేజ్. సో స్టూడెంట్స్ షుడ్ బీ యాక్టివ్ పార్టిసిపెంట్స్. నెక్స్ట్ పాయింట్స్ చూద్దాం. సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే డైనమిక్ ఇంటరాక్షన్ అమాంగ్ టాస్క్, టీచర్ అండ్ లెర్నర్. సో ఇంటరాక్షన్ అనేది ఎక్కువగా ఉండాలి టాస్క్ చేసేటప్పుడు అండ్ అలాగే టీచర్ అండ్ లెర్నర్ మధ్యలో. నెక్స్ట్ వన్ ఈస్ మోర్ ఇంపార్టెన్స్ టు ద బ్యాక్గ్రౌండ్ అండ్ కల్చర్ ఆఫ్ ద లెర్నర్. సో పిల్లల యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ కల్చర్కి కానీ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా ఇంక్రీజింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ లెర్నింగ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ లెర్నర్స్. సో లెర్నర్స్కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అనేది వస్తుంది, ఇది ఆల్రెడీ చూసాము. సో ఇంక్రీజ్ అవుతుంది రెస్పాన్సిబిలిటీ కూడా యాజ్ దే లెర్న్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్
ఇంక్రీజింగ్ పొటెన్షియల్ ఆఫ్ లెర్నర్స్ సస్టైన్స్ ద మోటివేషన్ ఇన్ దెమ్. సో నేర్చుకునే కొద్దీ ఇంకెక్కువగా నేర్చుకోవాలి అన్న మోటివేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో దానివల్ల పొటెన్షియల్ ఆఫ్ ద స్టూడెంట్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాంటెక్స్ట్ ఇన్ సెంట్రల్ టు ద లెర్నింగ్ ఇట్ సెల్ఫ్. సో ఇంపార్టెన్స్ అనేది కంటెక్స్ట్కి ఇవ్వడం జరుగుతుంది, ఏం నేర్చుకుంటున్నారు అనేసి దాని మీద ఇవ్వడం జరుగుతుంది, అండ్ ఆల్సో ఎలా నేర్చుకుంటున్నారు లెర్నింగ్ మీద కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఏది నేర్చుకుంటున్నారు అండ్ నేర్చుకోవడం జరుగుతుందా లేదా అనేసి. నెక్స్ట్ వన్ ఈస్ డైనమిక్ అసెస్మెంట్ ఈజ్ ఎంఫసైజ్డ్. సో అసెస్మెంట్ మీద కూడా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ కన్స్ట్రక్టివిస్ట్ క్లాస్ రూమ్ ఈజ్ స్టూడెంట్ సెంటర్డ్. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, స్టూడెంట్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, టీచర్ ఫెసిలిటేట్ చేస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ ఏ స్టూడెంట్ సెంటర్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ కన్స్ట్రక్టివిజం యూజెస్ ఏ ప్రాసెస్ అప్రోచ్. సో ఇక్కడ ప్రాసెస్ అనేది మనకు ఉంటుంది కన్స్ట్రక్టివిజంలో. సో నెక్స్ట్ ఫీచర్ చూసుకుంటే కన్స్ట్రక్టివిస్ట్ టీచింగ్ ఇంక్లూడ్స్ నెగోషియేషన్. సో కన్స్ట్రక్టివిస్ట్ టీచింగ్లో నెగోషియేషన్కి ప్లేస్ అనేది ఉంది, అంటే డిస్కషన్స్కి. ఓకే, మీనింగ్ మేకింగ్ మనం కాన్వర్సేషన్స్ ద్వారా కూడా చేస్తామన్నాం కదా, సో అక్కడ డిస్కషన్స్ అనేటివి అవుతాయి. సో నెగోషియేషన్ కూడా కన్స్ట్రక్టివిస్ట్ టీచింగ్ ఇంక్లూడ్ చేస్తుంది. నెక్స్ట్ పాయింట్, ద టీచర్ ఇన్ ద కన్స్ట్రక్టివిస్ట్ క్లాస్ రూమ్ ఈజ్ ఎ రీసెర్చర్. సో టీచర్ ఇక్కడ యాజ్ ఎ రీసెర్చర్గా కూడా పనిచేస్తారు. ఓకే, సో అంటే అబ్జర్వ్ చేయడం అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ఆర్ ఇంటరాక్టివ్. ఇది ఆల్రెడీ మనం చూసాము, ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్టూడెంట్స్ అండ్ టీచర్స్ కూడా ఇంటరాక్టివ్గా ఉంటారు. నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఏ కన్స్ట్రక్టివ్ క్లాస్ రూమ్ ఈజ్ డెమోక్రటిక్. సో మనం ఆల్రెడీ డెమోక్రసీ రూల్స్ని ఇక్కడ ఎక్కువగా పాటిస్తాం కాబట్టి మనకేంటంటే క్లాస్ రూమ్ ఇన్ ఏ కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ అనేది డెమోక్రటిక్గా ఉంటుంది, దాన్ని ఆర్గనైజ్ చేయడం కానీ మేనేజ్మెంట్ చేయడం కానీ. నెక్స్ట్ వన్ ఈజ్ పవర్ అండ్ కంట్రోల్ ఇన్ దీస్ క్లాస్ రూమ్స్ ఆర్ షేర్డ్. సో పవర్ కానివ్వండి, కంట్రోల్ కానివ్వండి ఒకటే పర్సన్ దగ్గర ఉండదు. సో ఒకటే స్టూడెంట్ దగ్గర కానీ లెర్నర్ దగ్గర కానీ ఉండదు. ఇట్ విల్ బి షేర్డ్ ఓవర్ ద క్లాస్ రూమ్. ఓకే, ఇప్పుడు మనము ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్టివిజం చూద్దాము. ఇప్పటి వరకు ఫీచర్స్ అనేటివి చూసాము కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ అప్రోచ్లో. నవ్ విల్ సీ వాట్ ఈస్ ప్రాసెస్. ఓకే, సో ఈ ఫీచర్స్లో మనం చూసాం కదా కన్స్ట్రక్టివిజం యూజెస్ ప్రాసెస్ అప్రోచ్ అని. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. So 7.5.4 the process of constructivism. In the classroom that follows constructivist approach, students work primarily in groups and learning and knowledge result from the dynamic interaction in the group. So ఇక్కడ ఏమంటున్నారు, సో ప్రైమరీగా కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ ఉన్న క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ గ్రూప్స్లలో వర్క్ చేస్తారు, అలాగే నాలెడ్జ్ కానీ లెర్నింగ్ కానీ జరుగుతుంది. ఓకే, సో ఈ నాలెడ్జ్ కానీ లెర్నింగ్ కానీ ఎలా రిజల్ట్ అవుతుంది మనకి, ఇంటరాక్షన్ ఇన్ ద గ్రూప్. సో గ్రూప్లో ఉన్న ఇంటరాక్షన్ వల్ల. Some activities encouraged in constructivist classroom are. సో కన్స్ట్రక్టివిస్ట్ క్లాస్ రూమ్లో ఎంకరేజ్ చేసే కొన్ని యాక్టివిటీస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో ప్రాసెస్ అన్నట్టు. సో ఫస్ట్ ఏంటి మనకి ఎక్స్పెరిమెంటేషన్. సో ఈ ఎక్స్పెరిమెంటేషన్ స్టేజ్లో ఏంటంటే స్టూడెంట్స్ ఇండివిజువల్గా ఎక్స్పెరిమెంట్స్ అనేటివి చేస్తారు. ఆ తర్వాత క్లాస్ రూమ్కి వచ్చిన తర్వాత డిస్కస్ చేస్తారు వాళ్ళ రిజల్ట్స్ గురించి, ఎక్స్పెరిమెంట్ చేసిన వాటి రిజల్ట్స్ గురించి. ఓకే, సో సపరేట్గా ఎక్స్పెరిమెంట్ చేస్తారు, దెన్ దే కమ్ టు ద క్లాస్ అండ్ డిస్కస్ దేర్ రిజల్ట్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్. సో ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళ రీసెర్చ్ని కొనసాగించిన తర్వాత క్లాస్ రూమ్కి వచ్చి ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఫీల్డ్ ట్రిప్స్. సో ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసిన థియరిటికల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అది ప్రాక్టికల్ నాలెడ్జ్ లాగా అవుతుంది ఇన్ ద ఫీల్డ్ ట్రిప్స్, అంటే రియల్ వరల్డ్ కాంటెక్స్ట్ అవుతుంది అనమాట. రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్సెస్ అనేటివి వీళ్ళకి ఫీల్డ్ ట్రిప్స్ ద్వారా అవుతుంది, ఎవరికి, స్టూడెంట్స్కి. నెక్స్ట్ వన్ ఈజ్ ఫిలిమ్స్. ఫిలిమ్స్ అనేటివి మనకి విజువల్ కాంటెక్స్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. సో దీని ద్వారా ఇంకో పార్ట్ ఆఫ్ లెర్నింగ్ అనేది అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ క్లాస్ డిస్కషన్స్. క్లాస్ డిస్కషన్స్ మనకి ఇంటరాక్షన్ని పెంచుతాయి, ఒకరితో ఒకరు కాన్వర్జేషన్ అవుతుంది, మీనింగ్ మేకింగ్ అవుతుంది కాబట్టి సో కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది అవుతుంది. ఓకే, సో ఈ అన్నిటి ద్వారా కూడా మీకు కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది జరుగుతుంది. సో ఇది ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్టివిజం. నెక్స్ట్ విల్ గో ఫర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. సో ఇదేం లేదండి, ఇప్పుడు క్లాస్ స్టార్టింగ్లో మీకు కొన్ని పాయింట్స్ డిస్కస్ చేశాను కదా కన్స్ట్రక్టివిస్ట్ బిలీఫ్ గురించి. సో ఆ పాయింట్సే మీరు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో రాస్తే సరిపోతుంది. సో ఏ పాయింట్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇవ్వండి, మన క్లాస్ స్టార్టింగ్ ఇవాళ 7.5 తోటి అయింది. దాంట్లో మనం కన్స్ట్రక్టివిస్ట్ బిలీఫ్స్ గురించి పాయింట్స్ అనేటివి నేర్చుకున్నాము. ఇవే మనము క్యారెక్టరిస్టిక్స్లో కూడా రాయొచ్చు. ఓకే, సో ఈ క్యారెక్టరిస్టిక్స్లో ఒక ఎక్స్ట్రా పాయింట్ మీరు ఏమి యాడ్ చేయొచ్చు అని అంటే క్యాలిసన్ 2006 ఐడెంటిఫై దీస్ కీ క్యారెక్టరిస్టిక్స్. ఏ క్యారెక్టరిస్టిక్స్ అయితే మీరు ఇక్కడ రాస్తారో వాటిని ఎవరు ఐడెంటిఫై చేశారు,
క్యాలిసన్ 2006. ఓకే, సో ఇది మొత్తం కూడా సేమ్ యాజ్ కన్స్ట్రక్టివిస్ట్ బిలీఫ్ పాయింట్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే 7.5.6 ప్రిన్సిపల్స్ ఆఫ్ కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇట్ క్యాన్ బి సమ్మరైజ్డ్ యాజ్ ఫాలోస్. కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది ప్రిన్సిపల్స్ ఆఫ్ కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్లో. అవేంటో ఇప్పుడు చూద్దాం. పోసింగ్ ఎమర్జింగ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ రెలివెన్స్ టు స్టూడెంట్స్. సో స్టూడెంట్స్కి సంబంధితమైన ప్రాబ్లమ్స్ని తీసుకురావడము అండ్ అలాగే స్ట్రక్చరింగ్ లెర్నింగ్ అరౌండ్ ప్రైమరీ కాన్సెప్ట్స్ని నేర్చుకునే విధంగా స్ట్రక్చర్ అనేది ఫామ్ చేయడం. నెక్స్ట్ వన్ ఈస్ సీకింగ్ అండ్ వాల్యూయింగ్ ద స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని అడగడము అండ్ అలాగే వాళ్ళకి వాల్యూ అనేది ఇవ్వడము వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూకి. నెక్స్ట్ పాయింట్ ఈస్ అడాప్టింగ్ ద కరికులం టు అడ్రస్ ద స్టూడెంట్స్ సపోజిషన్స్. సో కరికులం అనేది అడాప్ట్ చేస్తాం, మనం కరికులం అనేది ఫాలో చేస్తాం, బట్ ఎలా స్టూడెంట్స్ యొక్క సపోజిషన్స్ని అడ్రస్ చేసే విధంగా ఉండాలి. సో సపోజిషన్ అని అంటే వాళ్ళ అజంప్షన్స్ కానివ్వండి, హైపోథిసిస్ కానివ్వండి, సో వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాటికి అనుకూలంగానే మనము కరికులం అనేది తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అసెసింగ్ స్టూడెంట్స్ లెర్నింగ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ టీచింగ్. సో స్టూడెంట్స్ యొక్క లెర్నింగ్ని అసెస్ చేయడం, ఇవాల్యుయేట్ చేయడం టీచింగ్ కాంటెక్స్లో. ఓకే, ఇది ఎవరిచ్చారు మనకి? బ్రూక్స్ అండ్ బ్రూక్స్ 1993. ఓకే, ఇవి మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్. సో ఇది ఇవాళ క్లాస్లో మనం 7.5 అనేది స్టార్ట్ చేసాము. దీని కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ క్లాస్లో చేస్తాము. సో ఇవాళ క్లాస్లో క్యారెక్టరిస్టిక్స్ అనేది చూసాము, కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో ఫీచర్స్ చూసాము, అజంప్షన్స్ చూసాము, అండ్ అలాగే కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ అంటే ఏంటో చూసాము, అండ్ ఆల్సో ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ చూసాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి B.Ed చేసే వాళ్ళకి, అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీఆర్ వెరీ క్లోజ్ టు 600. సో సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే మనకి రెగ్యులర్ వీడియోస్ అనేటివి వస్తూనే ఉంటాయి. సో ఈ వీక్లో మనకి బోనస్ వీడియోస్ అనేటివి చాలానే వచ్చాయి. సో అన్ని వీడియోస్ మీరు చూసారు అనుకుంటున్నాను. సో చూడలేదంటే కనుక ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి. B.Ed వాళ్ళకి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియోస్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి, వాటిని కూడా చూడండి. సో ఈ వీడియోస్ అన్ని ఈ వీక్లో మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో మీ సజెషన్స్ కానివ్వండి, ఫీడ్బ్యాక్ కానివ్వండి, డౌట్స్ కానివ్వండి మెన్షన్ చేయొచ్చు. అండ్ PDF అనేది మనకి కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఫ్యూచర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.